రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్కు సాయం విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకున్న వేళ ఐరోపా సమాఖ్య అంతర్మథనం చేస్తోంది. ఉక్రెయిన్ను ఒంటరిని చేయటం సరికాదని భావిస్తున్న పలు EU దేశాలు కీవ్కు సైనిక సాయం అందించాలనే అభిప్రాయంపై సమాలోచనలు జరుపుతున్నారు. ఉక్రెయిన్ విషయంలో ఐరోపా సమాఖ్య తీసుకున్న నిర్ణయం ఎలా ఉంటుంది అనేది ఆసక్తికరంగా మారింది. రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు సాయం నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేసిన వేళ బ్రిటన్, ఐరోపా సమాఖ్య దేశాలు కీవ్కు మద్దతుగా నిలిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ దిశలో బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే తమ బలగాలను ఉక్రెయిన్ పంపడానికి సిద్దమవుతున్నట్లు పేర్కొన్నారు. బ్రిటన్, ఐరోపా భద్రత దృష్ట్యా ఆ నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ఈ అంశంపై బాగా ఆలోచించిన తర్వాత బలగాలను ఉక్రెయిన్ పంపాలని ఆలోచిస్తున్నామని తెలిపారు. ఉక్రెయిన్కు సహాయం చేస్తున్నామంటే దానికి కారణం తమ పౌరులను రక్షించుకోవాలనే ఉద్దేశం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. యుద్ధం విషయంలో అమెరికా అవలంబిస్తున్న విధానాలు, ఉక్రెయిన్ భవిష్యత్తుపై చర్చించడానికి EU దేశాల నేతలు ప్యారిస్ వేదికగా సమావేశం కావడానికి ముందు బ్రిటన్ ప్రధాని ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. త్వరలో తాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను కలుస్తానని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. ఐరోపా, అమెరికా మధ్య బంధం బలపడడంలో బ్రిటన్ కీలక పాత్ర పోషిస్తుందన్న ఆయన రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు చాలా కీలకమని పేర్కొన్నారు. పుతిన్ ఉక్రెయిన్పై మరో దాడి చేయకుండా అడ్డుకునే సామర్థ్యం ట్రంప్నకు మాత్రమే ఉందన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడి చేసి ఫిబ్రవరి 24కు 3 ఏళ్లు పూర్తవుతుండగా జర్మనీ, UK, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ ప్రభుత్వాధినేతలు ప్యారిస్ సమాలోచనలు చేస్తున్నారు. ఐరోపా సమాఖ్యలో చేరేందుకు ఇష్టపడుతున్న ఉక్రెయిన్కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని భావిస్తున్న EU దేశాలు రష్యాతో పోరాటంలో సహకరించేందుకు తమ బలగాలను పంపే అంశంపై సమాలోచనలు చేస్తున్నాయి. ఇదే సమయంలో రష్యాతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదర్చాలనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నాయి. మరోవైపు రెండో ప్రపంచ యుద్ధ కాలం నుంచి రక్షణ విషయంలో చేదోడు వాదోడుగా నిలుస్తున్న అమెరికాను కాదని ఉక్రెయిన్కు తమ బలగాలను పంపడం సరైనదేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఇటలీలో 50% మంది ప్రజలు ఉక్రెయిన్కు సైనిక సాయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే మొదట శాంతి పరిరక్షణ బలగాలను పంపి ఉక్రెయిన్ ప్రజలు ఒంటరి కాదనే సందేశం ఇవ్వాలని EU దేశాలు యోచిస్తున్నాయి. ఇదే సమయంలో తమ ఖండాన్ని కాపాడేందుకు ఐరోపా సమైక్య కృషి చేస్తోందనే సందేశాన్ని అమెరికాకు కూడా ఇవ్వాలని భావిస్తున్నాయి. రష్యా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ఉక్రెయిన్కు అండగా తాము కూడా ఉన్నామనే హెచ్చరికను పుతిన్కు పంపాలనే అంచనాకు వచ్చాయి. యూరోపియన్ యూనియన్కు సైనిక కూటమిని ఏర్పాటు చేసుకునే సమయం వచ్చిందని ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. యుద్ధాన్ని ముగించడానికి రష్యా ఆసక్తి చూపడం లేదన్న ఆయన అమెరికా సైనిక సాయం చేయకుండా తమ దేశం మనుగడ సాగించడం అసాధ్యమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అగ్రదేశం తమకు సైనిక సహాయాన్ని ఆపివేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కోవడానికి యూరోపియన్ దేశాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే EU దేశాలు అప్రమత్తమయ్యాయి.